వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ అరటికాయతో మనం బజ్జీలు చేసుకుందామా. ఈవేళ చూడండి, అరటికాయలు కట్ చేసి ఉప్పు నీటిలోన కడుక్కొని ఇది దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పసుపు, ఉప్పు, వాము, కొంచెం గరం మసాలా గుండ, మిర్చి పౌడర్, ఇది అప్పడాల కారం. కొంచెం బేసన్ తీసుకున్నామండి. బేసన్లోన అప్పడాల కారం కొంచెం తీసుకున్నాం. వాము, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, కావలసినంత సాల్ట్, వాటర్ వేసి కలుపుకుంటామండి. మనకి కొంచెం చిక్కగా తీసుకోవాలి, ఎక్కువగా పలచగా చేయకూడదు. ఎందుకంటే ఇందులో అరటికాయ మనం కలుపుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇదొకటండి, ఇది ఇలాగా ఉండాలా కన్సిస్టెంట్. ఇలాగా ఒకటండి, నూనె వేసాం. బాండి పెట్టేసి నూనె కాగుతుంది. అందులో మనం చిన్నది వేసి చూసాము. చూడండి, నూనె కాగిపోయిందండి. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఇలాగా వేసుకుంటామండి, ముంచేసి. ఇవటండి ఫ్రై అవుతున్నాయి. ఇలాగ తిరిగేసుకున్నాం. తిరిగేస్తున్నట్టు ఇంకొద్దిగా ఎగాక మనం తీసుకుంటాం. ఇవటండి ఫ్రై అయిపోతున్నాయి. ఇవి ఇప్పుడు తీస్తాం. తీస్తున్నామండి. ఇంకోటి ఫ్రై అయిపోయి ఇంకోటండి, అరటికాయ బజ్జీ రెడీ. ఇందులో వాము వేస్తున్నాం కదండి, ఇది జీర్ణం కూడా బాగా అవుతుంది, జీర్ణశక్తికి. మళ్ళీ అరటికాయ కూడాను హెల్త్కి మంచిదే అని. చూడండి, ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.